హాయ్ నమస్తే, నా పేరు చిరుమావళ్ళ సుబ్బారావు. ఈరోజు రెడ్డిపాలెం గ్రామం జంకల శ్రీనివాసరావు గారి చేను దగ్గరకు వచ్చానండి. ఆ ఫార్మర్తో ఫస్ట్ వీడియోలో గత 9 సంవత్సరాల నుంచి మన దగ్గర వాడుతున్నాడని చెప్పాడండి. ప్రతి సంవత్సరం మాకు నల్ల తామర పురుగు వచ్చినప్పుడు, గోధుమ రంగు తామర పురుగు వచ్చినప్పుడు కూడా మిరపకాయలు కాసినాయండి. ప్రజెంట్ ఆయన చేలో ఉన్నాను. ఇప్పటికి 10 విజిట్లు చేశా. ఇది 11వ విజిట్టు. ఒక్కసారి ఈ చేను చూడండి ఎంత హైట్ ఉందో. 9 ఎకరాలన్నర తేజ వేసాడండి. 9 ఎకరాలన్నర తేజ ఎట్లా ఉందో ఒక్కసారి చూడండి. చేను 4 వైపులా చేలో ఎటువంటి నల్లి కానీ, తామర పురుగు కానీ, కొమ్మకులుడు కానీ, కాయకులుడు కానీ, పండుగ కానీ, ఆకుమచ్చ కానీ ఏమీ లేవు. చేను చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ చేను కరెక్ట్గా ఇప్పుడు 4 అడుగుల హైట్ ఉంది. మనం హ్యూమిక్ పొటాష్ పెట్టి ఇప్పటికి కరెక్ట్గా 75 రోజులు అవుతుంది. 75 రోజుల నుంచి మనం మందు కట్టలు వాడకపోతే చేను ఎట్లా ఉంటుందో ఒక్కసారి చూడండి. ఈ చేను ప్రజెంట్ ఎట్లా ఉందో ఒక్కసారి చేను చూడండి. చేను మల్లెపూల తోట ఉన్నట్టే ఉందండి. చేను చివరిదాకా కాపే ఉంది. చేలో ఒక్కసారి కింద నుంచి కాయలు ఏమన్నాయి చూడండి. ఒకసారి కాయలు చూడండి. చేను ఎట్లా కాసింది ఒక్కసారి చూడండి. కాయ కూడా ఏ సైజు ఉందో చూడండి. ఒకసారి చేను చూడండి. ఈ చేను ఎన్ని క్వింటాలు అవుద్దో మీరే చెప్పండి. చేలో నల్లి, తామర పురుగు, తెల్లదోమ ఏమీ లేవండి. చేను చాలా ఎక్సలెంట్గా ఉంది. హ్యూమిక్ యాసిడ్ పెట్టి 75 రోజులు అవుతుంది. ఇప్పటికీ లెక్క ప్రకారం ప్రతి సంవత్సరం ఇప్పటికి 30 కట్టలు వాడేవాడు. ఇది ఎందుకంటే ఇది మొత్తం కౌలు పొలం. దీంట్లో ఎరువు బలం అనేది ఉండదు. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం 30 కట్టలు వాడేవాడు. ఇప్పుడు ఎకరానికి కరెక్ట్గా 6 కట్టలే వాడాడండి. చేలో నల్లి, తామర పురుగు, తెల్లదోమ ఏమీ లేవు. దానికి కారణం కేవలం ఫర్టిలైజర్ వాడకపోవటం వల్ల. ఎందుకంటే ఫర్టిలైజర్ కనుక వాడినట్టయితే తీపొచ్చి నల్లి, తామర పురుగు, తెల్లదోమ ఎక్కువయ్యాయి. కానీ ఈ చేలో ప్రజెంట్ ఏమీ లేదు. 4 మూలన 10 ఎకరాలు పరుపున్నట్టు చూడండి. 36 పట్టెలు కమ్మకపోయినాయి. మొక్క చాలా ఆరోగ్యంగా ఉంది. ఖచ్చితంగా మళ్ళీ ఇది 2 అడుగులు పెరిగిద్ది. అంటే 5.5 అడుగుల తోట ఖచ్చితంగా 2 నెలల్లో మీరు చూడబోతున్నారు. ఇట్లాగా మన దగ్గర ఉన్న ఫార్మర్స్ 1100 మంది ఫార్మర్స్ ఉన్నారు. ఈ 1100 మంది ఫార్మర్స్లో 99.9% అంటే 100% మన దగ్గర సేమ్ ఇదే ఫార్మర్స్ ఉన్నారు. దానికి కారణం హ్యూమిక్ పొటాషు. అంటే ప్రతి సంవత్సరం ఈ మందు కొడితే మెత్తకొస్తే, ఆ మందు కొడితే మెత్తకొస్తే అనేది మాత్రమే మనం విన్నాం. కానీ ఫర్టిలైజర్ పెట్టకుండా కూడా మిర్చి కాపియొచ్చు. ఫర్టిలైజర్ వాడితే ఎక్కువ తెగుళ్ళు వస్తాయి, ఎక్కువ రోగాలు వస్తాయి అనే దానికి నిదర్శనం ఈ చేను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎరువు తోలుతారు, కానీ దీంట్లో ఎరువు సత్వం అనేది లేదు. కానీ ఈ చేను ఎట్లా ఉందో చూడండి, ఏ రంగు ఉందో చూడండి. ఇప్పటికి 75 రోజుల నుంచి మందు కట్టబెట్టకపోయినా కానీ ఈ మొక్క ఇంత ఆరోగ్యంగా ఉందంటే కేవలం హ్యూమిక్ పొటాష్. ప్రతి ఒక్క ఫార్మరు ఖచ్చితంగా బలం కట్టలు తగ్గించుకోండి. 99 కాదు 100కి 1000% ఖచ్చితంగా మీరు ఫర్టిలైజర్ అనేది వాడొద్దు. హ్యూమిక్ పొటాష్ ఖచ్చితంగా వాడుకోండి. అది సేంద్రియ పదార్థమే. దానివల్ల మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్ అనేది ఏముండదు. కింద వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయింది. ఆ వేరు వ్యవస్థకు పోషక పదార్థాలు బాగా అందిస్తుంటుంది. మనం ఇచ్చిన హ్యూమిక్ పొటాష్లోనే పోషక పదార్థాలు ఉంటాయి. అవి మొక్కకి కింద వేరు వ్యవస్థకి ఇవ్వటం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుద్ది. దానివల్ల మొక్క తీపి ఉండదు, ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఫార్మర్ నష్టపోవడానికి ఛాన్స్ ఉండదు. అందువల్ల ప్రతి ఒక్క ఫార్మరు హ్యూమిక్ పొటాష్ని ఖచ్చితంగా వాడుకోండి. దాన్ని వాడుకోవటం వల్ల ప్రతి ఒక్క పైరులో వాడచ్చు. అది వాడుకునే స్టేజ్ని బట్టి మనం దాన్ని మోతాదుని వాడచ్చు. అది మీరు కాంటాక్ట్ కావాలంటే మమ్మల్ని అడగండి. ప్రతి ఒక్క ఫార్మర్ హ్యూమిక్ పొటాష్ని ఖచ్చితంగా వాడుకోండి. వాడుకుంటే ప్రతి ఒక్క ఫార్మర్ నష్టపోడు. దీనికి కారణం ఈ చేను నిదర్శనం.